అక్కడ మన ప్రజలందరికీ తమ హక్కులు సునాయాసంగా దక్కుతున్నాయా? ఒకవేళ పందాలు వేసుకుంటే అది సీతాకోక చిలుకల రంగుల్ని లెక్క పెట్టడానికి. అక్కడ మన శిరస్సులు వంగాయంటే మన తల్లిదండ్రులు ఎదుటే. అక్కడ ఆలయంలో దేవి, ఇంట్లో అమ్మ, తోబుటూలు సురక్షితంగా ఉండాలి. అలాంటి రాజ్యం మనం సాధించే స్వరాజ్యం. ఇక ఈ స్వరాజ్యంలో పెరిగి పెద్దవుతాడు నీ మహాజ్జీ. ఇలాంటి ప్రపంచమే కనబడుతుందా? మరి ఇలాంటి ప్రపంచ నిర్మాణాన్ని ఎవరు చేస్తారు బాజీ? అది కేవలం మన రక్త మాంసాలతోనే నిర్మించాల్సి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు మంచి తండ్రి ఎందుకు మంచి యోధుడు అవ్వడం కూడా ఎంతో అవసరం అవుతుంది. ప్రతి యోధుడు తన ఇంటిని సురక్షితంగా ఉంచుకోగలిగినప్పుడు ఈ స్వరాజ్య ఆవశ్యకత ఏంటి? ఈ విశ్వమే నా గృహమన్న ఆలోచన ప్రతి మనిషికి ఉండాలి.